హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మహాభారతం 16th ఎపిసోడ్కి స్వాగతం. అయితే కిందటి ఎపిసోడ్లో మనం వాళ్ళు పాండవులు ఇంద్రప్రస్థానం చూసి షాక్ అయ్యి అనపోయి వాళ్ళు చుట్టుపక్కల ఉన్న రాజ్యాలు ఉన్న ప్రజలందరూ ఈ ఇంద్రప్రస్థానానికి బతుకుదెరువు కోసం రావడం చూసినాం. అయితే దాని తర్వాత ఏం జరిగిందంటే అర్జునుడు ఒకరోజు అంతఃపురంలో నుంచి నిలబడి బయటికి చూస్తూ ఉంటాడు. అక్కడ కాండవవనం ఉంటుంది, అడవి, పెద్ద అడవి. ఆ అడవికి చూస్తూ ఉంటే శ్రీకృష్ణుడు వస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఏమైంది అర్జున, ఏమో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టు అని అడిగితే అర్జునుడు అప్పుడు చెప్తాడు, బావా ఈ యొక్క కాండవవనం ఎంత బాగుంది కదా, మొత్తం పచ్చగా అని చెప్పేసి చెప్తాడు. చెప్పేసరికి అవును అర్జున, కానీ నువ్వు ఈరోజు దీన్ని మంటలలో దహించి వేయాలి అని చెప్పేసి చెప్తాడు. ఏమైంది బాబా, ఎందుకు అట్లా అడిగినావు అని చెప్పేసి అర్జునుడు అడుగుతాడు. వేసరికి అయితే శ్రీకృష్ణుడు చెప్తాడు, అగ్నిదేవునికి అజీర్తి చేసింది. అతని యొక్క అజీర్తి పోవాలంటే ఈ యొక్క కాండవవనంలో పూర్వం రామాయణం కాలంలో హనుమంతుడు సంజీవిని తీసుకురానికి పర్వతం తీసుకొని పోతుంటాడు కదా. అప్పుడు పోయేటప్పుడు ఈ కాండవవనం మీదుగానే పోతాడు. అప్పుడు దాని మీద ఉన్న ఆ యొక్క పర్వతంలో ఉన్న సంజీవిని మొక్కలు కొన్ని ఈ కాండవవనంలో పడతాయి. ఇప్పటికీ అవి అట్లే ఉన్నాయి. నువ్వు ఈ యొక్క కాండవనాన్ని దహించి వేస్తే అప్పుడు ఆ యొక్క మూలికలతోటి అగ్నిదేవునికి కొంచెం ఉపశమనం లభిస్తుంది, ఆ యొక్క అజీర్తి అనేది పోతుంది. అందుకే నువ్వు అగ్నిదేవునికి సహాయం చేయాలని చెప్పేసి చెప్తే సరే అని చెప్పి ఒప్పుకుంటాడు. అయితే ఇంకోటి అర్జున, నువ్వు ఈ యొక్క కాండవనంలో నువ్వు అగ్నితోటి దహించేటప్పుడు కొన్ని జీవులు తప్పించుకుందామని చూస్తాయి. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఏ జీవిని నువ్వు వదిలిపెట్టొద్దని చెప్పేసి చెప్తాడు. ఎందుకు బావా అంటే అవి తప్పించుకొని మన మీదనే మళ్ళీ పగబట్టి వస్తాయి, ఎప్పుడైనా మనకు ప్రమాదమే, అందుకే నువ్వు దేన్ని వదిలిపెట్టొద్దు అని చెప్పేసి చెప్తాడు. చెప్పేసరికి సరే అని చెప్పి చేస్తాడు. అర్జునుడు మొత్తం ఆ యొక్క వనాన్ని తన యొక్క అస్త్రశక్తితోటి అగ్ని అస్త్రంతో మొత్తం దహించి వేస్తాడు. దహించేటప్పుడు అక్కడ తక్షకుడు అనే ఒక పాముకు సంబంధించిన ఒక పాముల జాతికి సంబంధించిన ఒక రాక్షసుడు పాము తప్పించుకున్నాడు. అయితే నెక్స్ట్ ఇంకొక మయుడు అనే ఒక రాక్షసుడు ఉంటాడు. ఆయన రాక్షసులకి శిల్పి. అయితే విశ్వకర్మ ఎట్లయితే దేవతలకు శిల్పో, ఈ యొక్క మయుడు రాక్షసులకి శిల్పి, దానవ శిల్పి, ఆర్కిటెక్ట్. అయితే ఆయన తప్పించుకుందామని చూస్తూ ఉంటే అర్జునుడు ఆయన మీద బాణం ఇద్దాం అనుకుంటాడు. అనుకునేసరికి అప్పుడు మయుడు అర్జున దయచేసి నన్ను వదిలేసి నన్ను ప్రాణభిక్ష పెట్టు నాకు అని చెప్పేసి వేడుకుంటాడు, శరణాగతి పొందుతాడు. అయితే అర్జునుడు సుక్షత్రియుడు కాబట్టి ఆయన ఎవరైనా శరణాగతి పొందితే ఆయనను ఖచ్చితంగా వదిలిపెట్టాలి అనేది వాళ్ళ నియమం. అయితే ఆయన శరణాగతి పట్టింది కాబట్టి పొందింది కాబట్టి ఆయన సరే అని చెప్పి వదిలిపెట్టేస్తాడు. అయితే తర్వాత రోజు ఈ మయుడు ఈ యొక్క ఇంద్రప్రస్థానానికి మళ్ళీ వస్తాడు. ఇంద్రప్రస్థానానికి వచ్చి వాళ్ళకి అర్జునుడికి చెప్తాడు, అర్జున నువ్వు ప్రాణాలతోటి నన్ను వదిలేసి నాకు ప్రాణభిక్ష పెట్టినావు నువ్వు, అందుకే నేను మీకు కృతజ్ఞత ఏదో ఒకటి చేయాలనుకుంటున్నా అని చెప్పేసి అర్జునుడికి చెప్తాడు. చెప్తే అర్జునుడు, ఎందుకయ్యా ఇప్పుడు అవన్నీ నేనేం నీ నుంచి ఆశించలేదు, జస్ట్ నువ్వు అడిగిన ఒకటి ప్రాణభిక్ష పెట్టేసాడు నాకు ఏమొద్దంటే, అట్లా కాదు అర్జున, నేను నీ రుణాన్ని తీర్చుకోవాలి నన్ను అని చెప్పేసి చెప్తాడు. అయితే ఇక్కడ ఏంటంటే ఎవరైనా మనకి సహాయం చేసినప్పుడు ఆ యొక్క కృతజ్ఞతను మనము వదిలిపెట్టద్దు, మనం వాళ్ళకి తిరిగి ఏదో ఒకటి చేయాలి, సహాయం చేయాలి తిరిగి అని చెప్పేసి ఈ యొక్క మయుడు చెప్తాడు. మీకు ఏదో ఒకటి నేను చేయాలనుకుంటున్నా అని చెప్పేసి అడిగితే అప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుడికి చూస్తాడు. ఇప్పుడు శ్రీకృష్ణుడు ఆలోచించి, సరే మయాసురా, నువ్వు ఒక మయసభని నిర్మించాలి, అత్యంత అద్భుతంగా ఉండాలి, అది తన మాయలతో చాలా బాగుండాలి, అటువంటిది నువ్వు నిర్మించగలుగుతావు అంటే సరే శ్రీకృష్ణ పరమాత్మ నేను ఖచ్చితంగా నిర్మిస్తా అని చెప్పేసి ఆయన హిమాలయాలకు పోతాడు. హిమాలయాలకు పోయి అక్కడ ఒక మయసభ అనే ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైమండ్స్ దాంట్ని క్రియేట్ చేసి ఆ యొక్క మయసభని గొప్పగా నిర్మించి అక్కడ 8,000 మందితోటి ఆ యొక్క మయసభని మోసుకొని ఇక్కడ తీసుకొచ్చి ఇంద్రప్రస్థంలో పెడతారు. అంటే ఇప్పుడు జపానీస్ టెక్నాలజీ లెక్క అప్పట్లోనే మహాభారతంలో వాళ్ళు అట్లా వేరే దగ్గర అది నిర్మించి మోసుకొని వచ్చి ఇక్కడ పెడతారు. అది చాలా గొప్పగా ఉంటుంది. అయితే దాని తర్వాత అక్కడికి నారదుడు వస్తాడు. నారదుడు ఇక్కడ మనకు చాలామంది ఏమనుకుంటారంటే సినిమాలలో చూసి
నారదుడు పుల్లలు పెడతాడు, వాళ్ళకి గొడవలు పెడతాడు అనుకుంటారు. కానీ రియాలిటీలో అదేం నిజం కాదు. నారదుడు అంటే ఒక పరివ్రాజకాచార్యుడు. అయితే ఆయన మొత్తం అన్ని లోకాలకి తిరుగుకుంటూ హరినామస్మరణ చేసుకుంటూ ఆయన ఉంటాడు. ఆయన చాలా గొప్ప తపస్వి, మహర్షి. అయితే నారదుడు వచ్చి ధర్మరాజా, మీరు చాలా గొప్పగా ప్రోగ్రెస్ అయ్యారు, ఎంతో గొప్ప రాజ్యాన్ని మీరు ఇంద్రప్రస్థాన్ని నిర్మించుకుని మీరు దీన్ని చూసి మీ నాన్నగారైన పాండురాజు యమసభల ఆయన చాలా సంతోషిస్తుండే మిమ్మల్ని చూసి అంటే ధర్మరాజు, అయ్యో ఏమంటున్నారు ఆచార్య మీరు మహర్షి, మా నాన్న యమసభలు ఎందుకుండు అని అడుగుతాడు. అయితే ఇక్కడ యమసభ వేరు, నరకలోకం వేరు. నరకం అనేది ఓన్లీ అది వాళ్ళకి శిక్షలు పడేటోళ్ళకి మాత్రమే నరకం. యమసభ అనేది వేరు. ఆ యమసభలో ఈయన పాండురాజు ఉంటాడు. అయితే అయితే మీ పాండురాజు మీ నాన్నగారి దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ ఆయన రాజస్సు యజ్ఞం చేయలేదు. రాజస్సు యాగం చేస్తే మీ నాన్నగారు యమ సభ నుంచి ఆ యొక్క ఇంద్రసభకి వెళ్ళిపోతారు, అందుకే నువ్వు రాజసూయ యాగం చేయాలని చెప్పి చెప్తాడు. చెప్పేసరికి ఆయన ధర్మరాజు సరే అని ఒప్పుకుంటాడు. అయితే ధర్మరాజుకి ఏమైనా ఇట్లాంటి కార్యాలు ఇట్లాంటివి ఏమైనా చేయాలనుకున్నా సరే ఆయన శ్రీకృష్ణ పరమాత్మని సంప్రదిస్తాడు. అయితే శ్రీకృష్ణ పరమాత్మని పిలిచి అడిగేసరికి సరే నారదుడు చెప్పింది కదా, నువ్వు రాజసూయ యాగం చేద్దామని నిర్ణయించుకున్నావు కదా, రాజసూయ యాగం చేయి నువ్వు అని చెప్పి చెప్తాడు. అప్పుడు ఈ నారదుడు రాజసూయ యాగానికి కావాల్సింది ఇవన్నీ ఏమేం కావాలి ఏందనే లిస్ట్ మొత్తం ధర్మరాజుకి చెప్తాడు. సరే అని చెప్పి ధర్మరాజు ఒప్పుకుంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చెప్తాడంటే, ధర్మరాజా, నువ్వు రాజసూయ యాగం చేయాలనుకుంటే అంతకంటే ముందు నువ్వు ఒక ముఖ్యమైన పని చేయాలి. అదేంటంటే జరాసంధుడు మగధ సామ్రాజ్యానికి రాజు కదా, ఆ జరాసంధుడు నువ్వు చంపేసేయాలి. అతడు బతికుండగా నువ్వు రాజసూయ యాగం చేయలేవు, ఎందుకంటే నీకు ఆ యాగానికి ఆయన అడ్డుపడతాడు ఖచ్చితంగా, అతడు చనిపోవాలని చెప్తాడు. చెప్పేసరికి కానీ అతడు చాలా మహా గొప్ప వీరుడు, నాతోటి ఆయన 18 సార్లు యుద్ధం చేసిండు, ఆయన 18 సార్లు నాతోటి యుద్ధం చేయడానికి వచ్చిండు ఆయన. అయితే అతన్ని ఎవరు అంత సులభంగా చంపలేరు, అసలు ఎవరు చంపలేరు అతన్ని అని చెప్తాడు. అప్పుడు భీముడు, మరి ఎవరు చంపుతాడు అతన్ని చంపే మొగాడు ఎవరు శ్రీకృష్ణ పరమాత్మ అని అడిగితే, ఇంకెవరు నువ్వే భీమా అని చెప్పేసి శ్రీకృష్ణుడు చెప్తాడు. చెప్పేసరికి అప్పుడు భీముడు సరే అని చెప్పేసి ఆయన ఒప్పుకుంటాడు. ఒప్పుకునేసరికి భీముడు, అర్జునుడు మరియు శ్రీకృష్ణ పరమాత్మ ముగ్గురు కలిసి మగధ సామ్రాజ్యానికి పోతారు. మగధ సామ్రాజ్యానికి ఆ జరాసంధుతో యుద్ధానికి ప్రకటిస్తారు, ఆయన ఆహ్వానిస్తారు. అప్పుడు జరాసంధుడు యుద్ధానికి వస్తాడు. అప్పుడు భీముడు, జరాసంధుడు ఇద్దరు యుద్ధం చేసుకుంటూ ఉంటారు. అదొక 13 రోజులు జరుగుతుంది యుద్ధం. తీవ్ర యుద్ధం తర్వాత భీముడు జరాసంధుని నిలువుగా చీల్చేసి చంపేస్తాడు. చంపేసిన తర్వాత ఇప్పుడు జరాసంధుడు చనిపోయింది కదా, ఇప్పుడు రాజసూయ యాగం చేయడానికి మనం స్టార్ట్ చేద్దాం. రాజసూయ యాగం అనేది అంత సింపుల్ విషయం కాదు. రాజసూయ యాగం చేయాలంటే 4 దిక్కులున్న అందరు రాజులనే అందరు రాజుల యొక్క మద్దతు మనం తెచ్చుకోవాలి. అందరు రాజులని ఓడించి వాళ్ళని యుద్ధంలో ఓడించి వాళ్ళని సామంతులను చేసుకున్న తర్వాతనే మనం రాజసూయ యాగం చేయాలని చెప్పేసి చెప్తాడు. చెప్పేసరికి సరే అని చెప్పి అర్జునుడు, భీముడు, నకుల సహదేవులు 4 దిక్కులకు పోయి, నార్త్ సైడ్ అర్జునుడు పోయి అక్కడ భగదత్తుడు అనే రాక్షసుడు ఉంటాడు. ఆ భగదత్తుడు నరకాసుని యొక్క కొడుకు. అయితే అతడు ఈయనకి అడ్డుపడతాడు. అతన్ని అర్జునుడు ఓడించి మిగతా రాజులందరినీ ఓడించి ఆ యొక్క సామంతులయ్యి వాళ్ళందరి మద్దతు తీసుకొని వస్తాడు. ఈస్ట్ సైడ్ భీముడు పోతాడు. అయితే భీముడు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఓడించి వాళ్ళని మద్దతు తీసుకొని వస్తాడు. నార్త్ సౌత్ డైరెక్షన్లకి నకుల సహదేవులు పోతారు. వాళ్ళు కూడా అందరినీ జయించి వాళ్ళ యొక్క మద్దతు తీసుకొని వస్తారు. మొత్తం ఇక రాజసూయ యాగం ఆ రోజు స్టార్ట్ అవుతుంది. అందరినీ పిలుస్తారు. ఎవరెవరైతే వీళ్ళ చేతిలో ఓడిపోయారో, ఎవరైతే శరణాగతి పొందిరో, ఎవరైతే సామంతులయ్యారో ప్రతి ఒక్క రాజు, బ్రాహ్మణ, క్షత్రియ, శూద్ర, వైశ్య శూద్ర అందరు రాజులు అందరూ వస్తారు. వచ్చి ఆ యొక్క రాజసూయ యాగంలో ఉంటారు. అప్పుడు రాజసూయ యాగంలోకి ఆటోమేటిక్గా వీళ్ళు దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని, భీష్ముడు, విదురుడు అందరూ వస్తారు. అయితే ఈ రాజసూయ యాగానికి ప్రధాన ఋత్విక్ అయితే ప్రధానమైన వ్యక్తి ఎవరంటే వ్యాస భగవానుడు వస్తాడు. అక్కడికి వ్యాస భగవానుడు వచ్చి అక్కడ
ఉంటాడు. ఆయన యొక్క యాగం యొక్క ప్రధాన పురోహితుని లెక్క ఆయన కూర్చుంటాడు. అప్పుడు రాజయోగం స్టార్ట్ అవుతుంది. అందరూ బహుమతులు ఆ యొక్క కానుకలు ఇస్తూ ఉంటారు, సమర్పిస్తూ ఉంటారు. అయితే ఈ కానుకలు సమర్పించే యొక్క బాధ్యతని, ఆ కానుకలు రిసీవ్ చేసుకునే బాధ్యతని, తీసుకునే బాధ్యతని దుర్యోధనుడు తీసుకుంటాడు. అయితే ధర్మరాజు దుర్యోధనకి ఇస్తాడు. దుర్యోధనుడు వాళ్ళ కానుకలు తీసుకుంటూ ఉంటాడు. తర్వాత భోజనాలు పెట్టే కార్యక్రమాన్ని దుశ్శాసనుడికి అప్పగిస్తారు. దుశ్శాసనుడు భోజనాలు పెడతా ఉంటాడు. అదంతా కంప్లీట్ అయిపోతుంది. తర్వాతకి అగ్రపూజ ఎవరికి చేయాలనే ఒక విషయం వస్తుంది. ఇక్కడ మాట వచ్చేసరికి అగ్రపూజ ఎవరికి చేయాలని చెప్పేసి ధర్మరాజు భీష్ముని అడుగుతాడు. అడిగేసరికి భీష్ముడు ఇక్కడ ఏజ్లో అందరికంటే నేనే పెద్దోని, కానీ మనకంటే మన అందరిట్లలో గొప్పవాడు మాత్రం మన కన్నయ్యనే, అందుకే శ్రీకృష్ణ పరమాత్మకే మనం అగ్రపూజ చేయాలని చెప్పేసి ఆయన చెప్తాడు. చెప్పేసరికి శ్రీకృష్ణ పరమాత్మని సింహాసనం మీద కూర్చోబెట్టి అగ్రపూజ చేస్తూ ఉంటే అప్పుడు అక్కడ శిశుపాలుడు ఉంటాడు. శిశుపాలుడు లేచి శ్రీకృష్ణుని తిడతా ఉంటాడు. సిగ్గులేదయ్యా మీకు అందరికీ, ఒక గోవులు కాసుకునేటోనికి, ఒక ఆడలను చంపేటోనికి, చిన్నప్పుడే మొత్తం ఆడలతోని తిరిగేటోనికి ఇతనికి మీరు అగ్రపూజ చేస్తారా అని చెప్పేసి ఇష్టం వచ్చిన మాట తిడతా ఉంటాడు శ్రీకృష్ణుని. ఈ శిశుపాలుడు ఎవరంటే శ్రీకృష్ణునికి స్వయంగా బావమరిది అవుతాడు. అలా యొక్క శ్రీకృష్ణుని యొక్క మేనత్త కొడుకే ఈయన. అయితే అతను తిడతా ఉంటాడు. ఇంత తిడుతున్నా సరే శ్రీకృష్ణుడు సపోర్ట్ చేయకుండా జస్ట్ సైలెంట్గా అట్లే ఉంటాడు. ఆయన తిడతా ఉంటాడు. ఎందుకంటే ఈ శిశుపాలుడు చిన్న ఉన్నప్పుడు, ఆయన పుట్టినప్పుడు ఆయన చాలా విచిత్రంగా పుడతాడు. ఆయన కాళ్ళు 4 కాళ్ళు 4 చేతులతోటి, నుదుటి మీద ఒక కన్నుతోటి విచిత్రంగా పుడతాడు. అయితే అప్పుడు ఒక అశరీర వాణి అనే ఒక వాణి ఉంటుంది. పైనకి వెళ్ళి ఒక సౌండ్ వినిపిస్తుంది. ఆ సౌండ్ ఏం చెప్తుందంటే ఎవరి చేతిలో పెడితే ఇతని యొక్క కాళ్ళు చేతులు అన్నీ నార్మల్ అయిపోయి 2 కాళ్ళు 2 చేతులు అయ్యి ఆ యొక్క నుదుటి మీద ఉన్న కన్ను మొత్తం మాయమయ్యి నార్మల్గా అయిపోతాడో అతని చేతిలోనే ఈ పిల్లగాడు చనిపోతాడని చెప్పేసి వాళ్ళ అమ్మకి చెప్తాడు. ఆ యొక్క అశరీరవాణి పలుకుతుంది. పలికేసరికి అశరీరవాణి యొక్క వాయిసిన వాళ్ళ అమ్మ అప్పుడు ఆ యొక్క శిశుపాలుని తీసుకొని అందరికీ అక్కడ వచ్చిన అందరి చేతిలో పెడతా ఉంటుంది, ఎత్తుకొని ఎక్కిస్తుంది. అందరి చేతిలో ఎత్తుకున్నా సరే ఎవరికి ఆయన నార్మల్ కాడు. అప్పుడు అక్కడ శ్రీకృష్ణ బలరాముడు ఉంటారు. బలరాముని చేతికిస్తే ఏం కాదు. తర్వాత శ్రీకృష్ణుని చేతికిస్తే అప్పుడు అతని యొక్క చేతులు కాళ్ళు అనేవి నార్మల్ అయిపోతాయి. 2 చేతులు వచ్చేస్తే ఆయనకి నుదురు మీద కన్ను కూడా మాయమైపోతుంది. అప్పుడు ఆ యొక్క శ్రీకృష్ణుని యొక్క అత్త, శిశుపాలుని యొక్క అమ్మ ఎవరైతే ఉంటారో అప్పుడు శ్రీకృష్ణుని దగ్గర, నువ్వు నీ యొక్క సొంత బామర్దిని చంపేస్తావా శ్రీకృష్ణ, నువ్వు అట్లా చేయకు, నాకు మాట ఇయ్యి, ఈయనని చంపను అని చెప్పేసి మాట తీసుకుంటాను. అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చెప్తాడంటే, ఇతను చేసే 100 తప్పులు మాత్రమే నేను క్షమిస్తా, 100 అధర్మ కార్యాలు మాత్రమే నేను క్షమిస్తా, 100 అధర్మ కార్యాలు దాటి 101 అధర్మ కార్యం చేసి మాత్రం నేను నేను టాలరేట్ చేయను, చంపేస్తా అని చెప్పేసి చెప్తాడు. చెప్పేసరికి సరే అని ఒప్పుకుంటారు. అయితే అందుకే శ్రీకృష్ణుడు ఇక్కడ సైలెంట్గా ఉంటాడు. ఈ శిశుపాలుడు తిడతా ఉంటాడు. మొత్తం 100 తప్పులు అయిపోతాయి. పెద్దోళ్ళని తిట్టడం కూడా అధర్మమే. అయితే తిడతా ఉంటాడు. 100 కంప్లీట్ అయిపోతాయి. శ్రీకృష్ణుని చేతిలో సుదర్శన చక్రం తిరుగుతూ ఉంటుంది. 101వ తప్పు స్టార్ట్ చేసేసరికి శ్రీకృష్ణుడు ఆ యొక్క సుదర్శన చక్రాన్ని విసిరేస్తే ఆ యొక్క శిశుపాలుడి యొక్క తల ఎగిరిపోతుంది. ఎగిరిపోయేసరికి అందరూ షాక్ అయిపోయి చూస్తారు. రాజసూయాగంలో మొత్తం ఆ యొక్క అగ్రపూజల ఆ యొక్క ఒక సంహారం జరిగిపోయింది. అయితే ఇక్కడ రాజసూయ యాగం యొక్క గొప్పతనం ఏంటంటే, రాజసూయ యాగం జరగక ముందుకు ఒక పెద్ద అసురుడైన ఈ జరాసంధుడు చనిపోయాడు. రాజసూయ యాగం జరిగిన తర్వాత ఎంబడే శిశుపాలుడు అనే ఒక ఘోరమైన వ్యక్తి అతను కూడా చనిపోయాడు. అయితే ఇక్కడ అందరూ ఎవరి రాజాల కాలు వెళ్ళిపోతారు. తర్వాతకి ఈ కార్యక్రమం అంతా అయిపోయాక తర్వాతకి శ్రీకృష్ణుడు ద్వారకి వెళ్ళిపోతాడు. భీష్ముడు మరియు విదురుడు వీళ్ళందరూ, ధృతరాష్ట్రుడు వీళ్ళందరూ హస్తినాపురానికి వెళ్ళిపోతారు. అందరూ ఎక్కడ దగ్గర వెళ్ళిపోతారు. 2 మాత్రమే ఉంటారు అక్కడ. ఎవరు? దుర్యోధనుడు మరియు శకుని మాత్రమే ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే, ఇక్కడ మయసభ ఉంది కదా, మయసభ యుద్ధమని దుర్యోధనుడు అనుకుంటాడు. అనుకునేసరికి ఇక భీముడు, నేను తోడొస్తాను, నేను చూపిస్తాను నీకు మయసభ ఎట్లుంటుంది, ఏంటంటే నాకు ఎవరు తోడవసరం లేదు, నేను ఒక్కని చూస్తా, నేను ఎన్ని సభలు చూడలేదు అని చెప్పేసి అహంకారంతో చెప్పి ఆయన ఒక్కడే పోతాడు మయసభలకి. దుర్యోధనుడు పోయేసరికి అక్కడ మయసభ చాలా విచిత్రంగా ఉంటుంది. అక్కడ మొత్తం పర్టికులర్ డైమండ్స్ అన్నీ మొత్తం ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్ అలా పెట్టడం వల్ల మొత్తం అసలు వేరే విధంగా అనిపిస్తుంది, బ్రైట్గా చాలా.
అయితే అక్కడ ఒక ద్వారం ఉంటుంది, ఒక డోర్ లాంటిది ఉంటే డోర్ సైడ్ ద్వారం లోపలికి పోదాం, అవతల సైడ్ పోదాం అని చెప్పి పోయేసరికి నాకు ముఖానికి గుద్దు పుట్టదు. ఎందుకంటే అది ద్వారం కాదు, ఒక గ్లాస్ పెట్టి జస్ట్ అట్లా ఒక డోర్ ఉన్నట్టు అక్కడ ఒక దారి ఉన్నట్టు ఉంటుంది. అది అసలు విచిత్రంగా అనిపిస్తుంది. అబ్బా చాలా గొప్ప ఉంది, అబ్బా ఏంది దారి ఉన్నట్టే కనిపిస్తుంది, కానీ పోతే అసలు గుద్దుకుంది, ఎంత గొప్ప ఉందని చెప్పి మనసులో ఫీల్ అవుతాడు. తర్వాతకి అక్కడ ఒక మడుగు ఉంటుంది చిన్నది, చేపలు అవి ఉంటాయి, మడుగు ఉంటుంది, మొత్తం నీళ్ళు ఉంటాయి. అయ్యో ఒక నీళ్ళు ఉన్నాయి, దీంట్లోకి వెళ్ళి మనం పోదామని చెప్పి ఆ పంచని పైకి అనుకొని ఇట్లా దాని మీదకి పోయేసరికి అది నీళ్ళు కాదు, మొత్తం అది గ్లాసే ఉంటుంది అక్కడ కూడా. ఇది షాక్ అవుతాడు. తర్వాత ఇంకో కొంచెం ముందరికి వచ్చి సేమ్ అట్లాంటిదే ఉంటుంది, అక్కడ కూడా సేమ్ నీళ్ళు ఉంటాయి, మడుగు లాంటిది, ఇది కూడా అట్లాంటిది అని చెప్పేసి దాంట్లో దిగుతాడు. దిగేసరికి అట్లా కింద పడి మొత్తం నీళ్ళు మొత్తం ఆ యొక్క ఆయన మీద పడి మొత్తం ఆ యొక్క బట్టలు మొత్తం తడిచిపోతాయి. తడిచిపోయేసరికి అక్కడ ఇప్పుడు ఈయన కింద పడ్డాడని చెప్పి ద్రౌపది నవ్వడం ఇదంతా ఏముండదు, ఇదంతా సినిమాలలో మాత్రమే ఉంటుంది. అయితే ఈ వ్యాస మహాభారతంలో ఇది లేదు, అసలు అక్కడ ఎవ్వరు లేరు, ద్రౌపది కానీ ఎవరు కానీ ఏ చెలికత్తెలు అక్కడ ఉండరు, వాళ్ళు వాళ్ళ అంతఃపురాలు ఉండరు. ఇది ఏదైతుందో ఇది మయసభ, ఇది సభలో ఎవరు ఉండరు, ఎవరు వాళ్ళ యొక్క ఏకాంత మందిరాలలో మాత్రమే ఉంటారు. అయితే అక్కడ భీముడు మరియు ధర్మరాజు ఇద్దరు ఉంటారు. ఆ ధర్మరాజు ఏం చేస్తాడు, భీమునికి చెప్పి కొత్త వస్త్రాలు తెప్పించి దుర్యోధనకి అని చెప్తే భీముడు తెచ్చి దుర్యోధనకి ఇస్తాడు. భీముడు కూడా ధర్మరాజు కూడా అసలు నవ్వరు ఆయన కింద పడ్డాడని చెప్పి, ఆయన చేతి పట్టి పైకి లేపి ఆయనకి కొత్త వస్త్రాలు ఇస్తాడు. అయితే ఇక్కడ దుర్యోధనుడు మనసులో ఆయనే ఫీల్ అవుతాడు, ఇక అయ్యో వీళ్ళ ముందర నేను కింద పడినా, నాకు చిన్నగా అనిపించింది, నాకు ఎట్లా అనిపిస్తుంది అని చెప్పి పోయి డిప్రెషన్లోకి పోయి ఆ రూమ్లో ఆయన హస్తినాపురంకి రూమ్లోకి పోయి తలుపేసుకొని కొన్ని వారాల దాకా బయటికి రాడు. ఆయన డిప్రెషన్ ఒక నీలాంబరి లెక్క ఆయన బయటికి రాడిగా. రాకపోయేసరికి ఎవరు చెప్పినా, కర్ణుడు చెప్పినా, ఎవరు చెప్పినా బయటికి రాడు ఆయన. అయితే అప్పుడు శకుని ఏం చేస్తాడంటే కొన్ని మాయ మాటలు ఇవన్నీ చెప్పి ఆయన బయటికి రప్పిస్తాడు. రప్పించి ఏమైంది దుర్యోధన, ఎందుకు నువ్వు మరీ ఇంత బాధపడుతున్నావు అంటే, వాళ్ళ యొక్క వైభవం చూసి నేను తట్టుకోలేకపోతున్నా మామ, నాకు అస్సలు నా వల్ల అయితే లేదు, నాకు నిద్ర పడతలేదు, వాళ్ళని ఏదో ఒకటి చేయాలి అని చెప్పి చెప్తాడు. చెప్పేసరికి శకుని ఏం చేస్తాడు, వాళ్ళు ఎంతో కష్టపడి ఈ రాజ్యాన్ని వాళ్ళు జయించి ఈ రాజ్యాలు ఇవన్నీ కట్టుకుర్రాళ్ళు, కానీ నేను ఒక 10 నిమిషాలలో మాత్రమే వాళ్ళని రోడ్డు మీద తీసుకొస్తా, రాజ్యాలన్నీ తెచ్చి నీకు అప్పగిస్తా అని చెప్పేసి చెప్తే, నువ్వు 10 నిమిషాలు ఎట్లా చేస్తావు మామ అంటే, నా యొక్క పాచికలు నా దగ్గర ఉన్నాయి కదా, నేను ఒక బ్లాక్ మ్యాజిక్ బాగా వేయగలుగుతా, నేను నా మాటలు ఏంటాయి ఇవి, ఈ యొక్క పాచికలు వాళ్ళని జూదానికి రప్పిద్దాం అని చెప్పేసి చెప్తే, మరి జూదానికి వాళ్ళు ఎట్లా వస్తారు, ఎవరు చెప్తే వస్తారంటే, నువ్వు ధృతరాష్ట్రుని అడుగు, మీ డాడీ మీ తండ్రి గారిని అడుగు, ఖచ్చితంగా ఆయన ఏదో ఒకటి ఎవరినొకరు పంపించి అలా రప్పిస్తారంటే సరే అని చెప్పి ధృతరాష్ట్రుని దగ్గరికి పోయి, నాన్నగారు నాకు అసలు వాళ్ళ వైభవం చూసి నాకు నచ్చలేదు, నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది, వాళ్ళు ఒక మయసభ అని చెప్పేసి వాళ్ళ కానుకలు ఇవన్నీ చూసేస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది, మొత్తం కోశాగారాలు మొత్తం నిండిపోయినాయి వాళ్ళవి, వాళ్ళు గొప్ప గొప్ప రాజులందరూ వచ్చి వాళ్ళు కానుకలు ఇస్తూ ఉంటారు, వాళ్ళు నాది చూసి నవ్వుతురు, వాళ్ళు మాయసభల కింద పడ్డప్పుడు కూడా నాది చూసి నవ్వురు అని చెప్పేసి అన్ని అబద్ధాలు చెప్తూ ఉంటాడు, ఎక్కిస్తూ ఉంటాడు. ఎక్కించేసరికి అప్పుడు ధృతరాష్ట్రుడు నిన్ను చూసి నవ్విర్రా, అయితే విదుర నువ్వు ఇక్కడ రా అని చెప్పేసి విదురుని పిలిచి నువ్వు వాళ్ళని పాండవులని జూదానికి పిలువు అని చెప్పేసి చెప్తే, విదురుడు ధృతరాష్ట్రుడికి చెప్తాడు, మీ కొడుకు వాళ్ళ యొక్క వైభవం నుంచి తట్టుకోలేక ఇట్లాంటి అసూయపరమైన మాటలు మాట్లాడితే నువ్వు కూడా మీ కొడుకుకే సపోర్ట్ ఇస్తావా, బుద్ధి అయిపోతావు మీ కొడుకు అని చెప్తే, నేను పాండవులు నేను విలువను అని చెప్తాడు. చెప్పేసరికి ధృతరాష్ట్రుడు విదురుడు కూడా ఒప్పుకోట్లేడు కదా, నువ్వు దుర్యోధన నువ్వు వాళ్ళ జోలుకోకని చెప్తే, దుర్యోధనుడు ఇక బ్లాక్మెయిల్ స్టార్ట్ చేస్తాడు. ఇక ఏంటంటే, మామ కట్టెలు మొత్తం పేర్చి నేను ఇక చనిపోతే నా వల్ల అయితే లేదు, నాకు నిద్ర పడుతుంది రోజు అని చెప్పేసి చెప్తాడు. చెప్పేసరికి ధృతరాష్ట్రుడు కన్విన్స్ అయ్యి మళ్ళీ ఆ యొక్క పుత్రవాత్సల్యంతో మళ్ళీ ఒక పెద్ద మణిసభని నిర్మిస్తాడు. ఆ మాయాసభ లేక వీళ్ళు ఇక్కడ మణిసభ నిర్మించి ఈ మణిసభ యొక్క ఆహ్వానానికి పాండవులని పిలువు విదుర అని చెప్పేసి విదురుని పంపిస్తారు. విదురుడు పోతాడు, విదురునికి ప్లాన్ మొత్తం తెలుసు. పోతాడు విదురుడు, పోయి పాండవులకి ఏం చెప్తారంటే, వాళ్ళు ఒక మణిసభని నిర్మించుకోరు, మీరు మాయాసభని ఎట్లయితే నిర్మించుకోరు వాళ్ళు ఇట్లా నిర్మించుకోరు, సేమ్ మీ లెక్కనే, దాని యొక్క ఆహ్వానానికి మిమ్మల్ని ఇన్వైట్ చేయమని నన్ను పంపించారు, కానీ వాళ్ళ ఉద్దేశం వేరే ఉంది, వాళ్ళు మిమ్మల్ని అక్కడ జూదం ఆడమని మిమ్మల్ని ఇబ్బంది పెడతారు, అక్కడ మిమ్మల్ని మీ రాజ్యాన్ని మొత్తం జూదంలో గెలుద్దామని చెప్పేసి మీ రాజ్యాన్ని వాళ్ళు గుంజుకుందామని చెప్పి వాళ్ళు ప్లాన్ వేస్తారు, మీరు రాకండి, మీరు ఆ యొక్క ఇన్విటేషన్కి మీరు ఇన్వైట్ చేసినాం కదా, అయినా సరే మీరు రాకండి అని చెప్పేసి చెప్తాడు. చెప్పేసరికి ఆయన వెళ్ళిపోతారు. తర్వాతకి ధర్మరాజు
పోదామని నిర్ణయించుకుంటాడు. నిర్ణయించుకొని ఆయన పోదామని రెడీ అవుతాడు. అక్కడ ఆ యొక్క మణిసభకి పోదామని అనుకుంటాడు. అయితే తర్వాత ఏం జరిగింది అనే విషయం, అసలు ఆయన ధర్మరాజు ఎందుకు పోవాల్సి వచ్చింది, ఆ యొక్క జూదానికి ఎందుకు ఆడవలసి వచ్చింది, ఎట్లా ఓడిపోయారు అనేవి తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.